నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆదివారం అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. సర్పదోషానికి మనసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహస్థితిలో ఇబ్బందులున్నా, శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా, ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ, ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు, తప్పకుండా మీకు విజయం, కోరిక అన్నీ లభిస్తాయి. మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథలకి అన్నప్రసాద సేవ, అలాగే గోసేవ, ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు. అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం. ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే, భైరవుని యొక్క ఆశీస్సులు, రాజశ్యామలాదేవి ఆశీస్సులు, స్ఫటికలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి. మీకు కూడా సేమ్ నెంబరే, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఆదివారం అమావాస్య అని చెప్పాను కదా, ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం. ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి మే 1 నుంచి 15 వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీనరాశిలో నీచ సంచారం సప్తమంలో. దీనివలన మీకు కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఏదైనా మీరు ఒక పని అనుకున్నట్లయితే దానికి ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని అదే అవుతుందిలే, ఏం కాదులే, ఎవడో చేస్తాడులే, ఇలాంటి ఆలోచనలు అయినట్లయితే ఆ పనులన్నీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. మీ పని మీరే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో ఏదైనా విభేదాలు గతంలో ఉంటే అవి తొలగించుకునే ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా ఈ మధ్య మనస్పర్ధలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటారు. కాకపోతే వాటిని అమలు చేయాలంటే కాస్త వెనక ముందు ఊగిసలాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఆ ఊగిసలాట అనేది మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకు? బుధుడు ఎప్పుడైతే నీచంలో ఉంటాడో, బుధుడు బుద్ధికి కారకుడు. ఆ బుద్ధి ఎప్పుడైతే మన మాట వినదో, అంటే మనసు బుద్ధిని నియంత్రించలేదో, అప్పుడు ఆటోమేటిక్గా అంటే బుద్ధైనా మనసుని నియంత్రించాలి, లేకపోతే మనసైనా బుద్ధిని సక్రమంగా ఆలోచించేటట్టు చేయాలి. రెండు చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కాస్త స్త్రీ పరిచయాలు మాత్రం ఇక్కడ లాభసాటి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లాభసాటి అంటే ఎవరో స్త్రీ పరిచయం అయ్యి మీకు కోట్లాది రూపాయల మూటలు తెస్తుందని కాదు, కాస్త మంచి సలహాలు కూడా ఇవ్వచ్చు. అలాగే ఆర్థిక విషయాలలో చూసినట్లయితే కాస్త ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా
ఒకవైపే కాకుండా సెకండ్ వేలో కూడా ఏదైనా కాస్త ఇన్కమ్ ఉంటే బాగుంటుంది, కొద్దిగా కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తారు. అది కాస్త సఫలమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారైతే కాస్త జోరు పెంచుతారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు విషయాల్లో వీలైనంత వరకు కోర్టు బయటే సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక రూపాయి పోయినా సరే అక్కడ జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఒకవేళ కోర్టు విషయాలు తప్పకుండా వెళ్ళాలి అనుకుంటే ప్రస్తుతం కోర్టుకు వెళ్ళొద్దు. ఇప్పుడు మాత్రం మీరు కేసు వేసినట్లయితే ఇబ్బంది పడతారు. ఇక రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తూ ఉంటాయి. అలాగే ఎవరికైనా సరే ఉచితంగా మాత్రం సలహాలు ఇవ్వమాకండి, అది అంత మంచిది కాదు. నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయి అంటారు ఈ ప్రజలు. అందువలన మీరు ఎవరికీ కూడా ఉచితమైన సలహాలు ఇవ్వకండి, అది తిరిగి మీకే తగులుకుంటూ ఉంటుంది. ఇక స్థిరాస్తి వ్యవహారాలు ఏమైనా ఉంటే ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే కొంతమంది నిలకడలేనటువంటి వ్యక్తులు మీకు తారసపడటం, వారు చెప్పేటువంటి మాటల వలన వాళ్ళు ఏదో చెప్తారు మీకు, అది చేయండి ఇది చేయండి మేము ఉంటాం, మీకేమి మంచి బ్రహ్మాండంగా ఊపేస్తాం, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం అంటారు. అలాంటి వారి మాటలు విన్నారంటే ఆ తర్వాత వాళ్ళు నెమ్మదిగా జారిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారికి అయితే మీ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయాలి. నిరుద్యోగులకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు ఎన్నున్నా కాస్త ప్రజల్లో మంచిగా ఉండాలి, ఒత్తిడి తర్వాత చూసుకుందాం అనేటువంటి స్వభావంతో ముందుకు వెళ్తారు. తప్పకుండా మీకు రాజకీయంగా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకైతే అనుకూలంగానే ఉంది. సకాలంలో మీ పనులన్నీ పూర్తి చేసేసుకోవటం ఇవన్నీ చేస్తారు. ప్రమోషన్లకు కూడా కాస్త ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. అలాగే నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించినట్లయితే మీకు లక్కీ హ్యాండ్స్తో ప్రారంభించండి, బాగానే ఉంటుంది. అలాగే కాస్త వ్యాపారస్తులకైతే మీరు బాగుపడటం కూడా చూడలేని వారు ఉంటారు. అలాంటి వారి విషయంలో కాస్త నిదానంగా ఉంటే మంచిది. నిదానం అంటే ఏం లేదండి, అలాంటి దుష్టులకి మీ రహస్యాలు చెప్పకుండా ఉంటే చాలు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొంత యావరేజ్గా కనిపిస్తూ ఉంది. మీ భాగస్వామ్యం అంటే ఏమిటి, మీ పార్ట్నర్స్ మధ్య విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ కాస్త స్వల్ప లాభాలు ఉంటాయి. చిరు వ్యాపారస్తులకైతే బాగానే ఉంది. కళారంగం, టీవీ సినీ కళాకారులకు కూడా నెమ్మదిగా అవకాశాలు వస్తాయి. మరి విద్యార్థులకు చూసినట్లయితే పోటీ పరీక్షల్లో చాలా గట్టిగా కష్టపడాలి. అస్సలు నిర్లక్ష్యం పనికిరాదు, చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఆరోగ్యం గురించి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వేళకు ఆహారం తినండి. అలాగే మందులు సమయానికి వేసుకోవటం, ఎక్కువగా వాటర్ తాగటం చాలా మంచిది. ప్రేమికులకు మీ ప్రేమ ప్రయాణాలన్నీ ఒక ఒడ్డుకి చేరేటువంటి సూచనలు ఉన్నాయి. మరి కన్యా రాశి వారికి 2, 4, 8, 13 2, 4, 8, 13 తేదీలు బాగున్నాయి. 6, 10, 11 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఈ కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి బుధగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం ఉదయం 19 సార్లు, సాయంత్రం 19 సార్లు చదవండి. పక్షులకు ఆహారం పెట్టండి. వీలైతే మీరు మన హోమంలో పరోక్షంగానైనా పాల్గొనే ప్రయత్నం చేయండి, అంతా అనుకూలంగానే ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుని కూడా స్తుతించాలి. కాలానికి అయినాయి కదా అధిపతి. కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.